అయోధ్య రామ మందిరం కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఎన్నో ఏళ్ల పోరాటం, కోట్లాది మంది భక్తుల ఆకాంక్షల ఫలితంగా నిర్మితమైన ఈ ఆలయం దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా నిలిచింది. అలాంటి పవిత్ర క్షేత్రం ఇప్పుడు విరాళాల నిర్వహణపై వచ్చిన ఆరోపణలతో వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది. రామ మందిరానికి వచ్చిన విరాళాల లెక్కల్లో తేడాలున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యం ఆలయ ట్రస్టుకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్లను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. విరాళాల వినియోగంపై పూర్తి పారదర్శకత ఉండాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని వర్గాలు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నాయి. మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆరోపణలను ఖండిస్తుంది. తమ ఖాతాలు క్రమం తప్పకుండా ఆడిట్ అవుతున్నాయని, ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారిత అవకతవకలు బయటపడలేదని ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయాలకు రావద్దని కూడా కోరుతున్నాయి. వాస్తవానికి ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కావు, కోట్లాది మంది భక్తుల విశ్వాసం, భావోద్వేగాలకు ప్రతీకలు. అందుకే వాటి ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత పారదర్శకత అవసరమని నిపుణులు చెబుతున్నారు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి వినియోగంపై స్పష్టమైన లెక్కలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు. ఈ వివాదంలో నిజ నిజాలు ఏమిటో దర్యాప్తు పూర్తయిన తర్వాతే తేలనుంది. అయితే రామమందిరం వంటి విశ్వాసానికి ప్రత్యేకగా నిలిచిన సంస్థలపై చిన్న అనుమానం వచ్చినా అది భక్తుల మనోభావాలపై ప్రభావం చూపుతుంది. అందుకే రాజకీయాలకు అతీతంగా నిష్పాక్షికంగా పూర్తి పారదర్శకతతో విచారణ జరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.